కొన్నిసార్లు వివాదాస్పదమైన విషయాల్లో ఇద్దరి మధ్య న్యాయం తేలటానికి చీట్లు వేయటం ద్వారా కూడా వివాదాన్ని అణచివేయనట్లు దేవుడు మాట్లాడాడు. ఇది అపోస్తల కార్యం 1లో ఉంది. ఇద్దరి మధ్య వివాదం వచ్చినప్పుడు న్యాయ తీర్పు దేవునికి అప్పగించి చీట్లు వేయటం ద్వారా ఎవరి పక్షాన న్యాయం దేవుడు చూపిస్తాడో వారిది. ఇది 9. ఇదొక పద్ధతి. ఇప్పుడు ఎన్నైనాయి? 9 అయినాయి. 10ది, కొన్నిసార్లు దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, ఆత్మీయ తల్లులు తండ్రుల ద్వారా, వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. 10, కొన్నిసార్లు అన్యజనుల ద్వారా కూడా మాట్లాడతాడు. అన్యజనులు వచ్చి మాట్లాడతారు కొన్నిసార్లు. విచిత్రం ఏంటంటే అన్యజనులు మనకు ధైర్యం చెబుతారు. అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకొని నువ్వు ఇలా కృంగిపోతావేంటి అంటారు. కొన్నిసార్లు అంటారు, నువ్వు యేసు ప్రభు దేవుణ్ణి నమ్ముకున్న మనిషివి, నువ్వు ఏంది ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నావు, అట్ట మాట్లాడకూడదు అంట. అసలు అన్యులకి ఏం తెలుసు? కానీ వాళ్ళు వచ్చి చెప్తుంటారు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడకూడదని. కొన్నిసార్లు ఇతర వ్యక్తుల ద్వారా, అన్యుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. యిత్రో అనేవాడు ఇశ్రాయేలీయుడు కాదు. మోషే మామ అయిన యిత్రో మిద్యానీయుడు. కానీ ఒక దశలో మోషేకి ఆయన సలహా చెప్తాడు. అర్థమైందా? అట్లా మాట్లాడతాడు ఆయన. ఆఖరిగా 11 అయిన ఇప్పుడు 12వది, పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు వివాదాస్పదమైన విషయాల్లో ఇద్దరి మధ్య న్యాయం తేలటానికి చీట్లు వేయటం ద్వారా కూడా వివాదాన్ని అణచివేయనట్లు దేవుడు మాట్లాడాడు. ఇది అపోస్తల కార్యం 1లో ఉంది. ఇద్దరి మధ్య వివాదం వచ్చినప్పుడు న్యాయ తీర్పు దేవునికి అప్పగించి చీట్లు వేయటం ద్వారా ఎవరి పక్షాన న్యాయం దేవుడు చూపిస్తాడో వారిది. ఇది 9. ఇదొక పద్ధతి. ఇప్పుడు ఎన్నైనాయి? 9 అయినాయి. 10ది, కొన్నిసార్లు దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, ఆత్మీయ తల్లులు తండ్రుల ద్వారా, వ్యక్తుల ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. 10, కొన్నిసార్లు అన్యజనుల ద్వారా కూడా మాట్లాడతాడు.